హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హన్షునిష్క స్టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదే అండి, నిమ్మకాయ పులిహోర. నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అలా చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు అలా కొంచెం కలుపుతూ ఉండాలి, అప్పుడు కొంచెం మాడిపోకుండా ఉంటుంది. అది కొంచెం వేగిన తర్వాత గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. అలా కలుపుతూ ఉన్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎండిపోయింది. ఇట్లా కొంచెం ఎండిపోయింది కాకుండా ఫ్రెష్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు కారానికి సరిపోయేంత పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్నగా కాకుండా ఇలా పొడుగు కడిగి వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది టేస్ట్ పులిహోరలకి. అవి అలా కలుపుతూ ఉండాలి, మాడిపోతే లేకపోతే. పచ్చిమిర్చి అలా కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి బాగా వేగితేనే పులిహోరకు బాగుంటుంది టేస్ట్. మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే పోపుకు 2 ఎండుమిర్చి కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చితోటి. నా దగ్గర లేవు, అందుకే నేను వేయలేదు. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత నిమ్మరసం ఇందులో పోయాలి. మ్యాక్సిమం అందరూ అన్నంలో కలుపుతారు, కానీ నేను ఇందులో పోస్తాను. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి, బాగా కలపాలి. సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. అంటే మీ అన్నం ఎంత ఉందో అంత వేసుకోవాలి, దానికి సరిపోయేంత, అన్నానికి సరిపోయేంత, మీ టేస్ట్కి సరిపోయేంత వేసుకోవాలి.
అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతుంటే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నేను ఉడికించి పెట్టుకున్న ఇట్లా పొడి పొడిగా రావాలి అన్నం పొడి పొడిగా వచ్చి పోపులో కలుపుకోవాలి. అన్నం మొత్తం రైస్ మొత్తం కలుపుకోవాలి. చూసుకుంటూ కలుపుకోవాలి. టేస్ట్ చూసుకుంటూ పోపు చూసుకుంటూ అన్నం కలుపుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా టేస్ట్. ఇక్కడ కొంచెం లెంతీగా ఉందని కొంచెం ఫాస్ట్గా పెట్టాను వీడియో. టేస్ట్ చూసుకుంటూ ఉప్పు సరిపోకపోతే ఉప్పు కొంచెం కలుపుకోవాలి. నేను కొంచెం కలిపాను ఉప్పు సరిపోలేదని. ఉప్పు పులుపు టేస్ట్ ఎక్కువ తక్కువ అయినా కొంచెం అన్నం కలుపుకుంటూ ఉండాలి. టేస్ట్ చూసుకుంటూ కలుపుకోవాలి. ఓకే అండి, అదిరిపోయే నిమ్మకాయ పులిహోర చూసేసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.